మహానాడు మొదటి రోజు 3 రోజుల్లో భాగంగా ప్రతినిధుల నమోదు ప్రక్రియ, ప్రతినిధుల నమోదు కమిటీలు దాదాపుగా దీంతోనే సభ ప్రారంభం కాబోతోంది. మనతో పొగాకు జయరాం గారు ఉన్నారు, తెలంగాణ యువత నాయకులు. జయరాం గారు, కంగ్రాచులేషన్స్, మరొకసారి మహానాడు జరుపుకుంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది ప్రత్యేకంగా కడపలో జరుపుకోవటం? మహానాడు కడపలో జరపడము, లేకపోతే విజయవాడలో జరపడం, గుంటూరులో జరపడం కాదు. మహానాడు అనేది ఎప్పటికీ ప్రత్యేకమే మాకు. అదొక పండగ వాతావరణం లాంటిది. మరి కార్యకర్తకు స్ఫూర్తినిచ్చే వేదిక ఇది మహానాడు. ఈ మహానాడులో మేము ఎక్కడెక్కడో నలుమూల నుంచి రాష్ట్రంలో, ఇరు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల నుంచి నలుమూల నుంచి వచ్చిన కార్యకర్తలను కలుసుకోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఒక కుటుంబ సభ్యులాగా భావించి ఒకరికొకరికి మళ్ళొకసారి ఒక బూస్టప్ లాంటిది ఈ మహానాడు వేదిక. ఈ మహానాడు వేదిక మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా మరి మేము కార్యకర్తలు వాళ్ళు చూపించిన ఆశయాలు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చూపించిన బాటలో నడవడానికి ఇదొక మంచి వేదిక, మళ్ళీ స్ఫూర్తి ఇస్తుందని. ప్రతినిధుల నమోదు ప్రక్రియలో తెలంగాణ నుంచి కూడా అన్ని పార్లమెంట్ల నుంచి ఇవి పెట్టారా, ఏమంటాం, ఈ గ్యాలరీస్ పెట్టారా? గ్యాలరీస్లో అంటే మీరు తెలంగాణ నుంచి అన్ని పార్లమెంట్లు 17 పార్లమెంట్లు కలిసి క్లబ్ చేసి ఒకటే కాడ పెట్టాము. మీరు కూడా చూశారు. ఇప్పుడిప్పుడే మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒక రీస్ట్రక్చర్ అనేది ఒక స్టార్ట్ అయింది. అది మెల్లగా త్వరలోనే ఇప్పుడు నెక్స్ట్ అంటే జూన్ మాసంలో మరి అధ్యక్ష ఎంపిక కూడా జరగబోతున్నది. దానికి కూడా మేము అన్ని రకాల ప్రిపేర్ అవుతున్నాం. సో అప్పుడేమన్నా మళ్ళీ తెలంగాణలో పెట్టడానికి ప్రయత్నిస్తారా? దాదాపు తెలుగుదేశం పార్టీ ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు కడపలో జరగలేదు, కడపలో కూడా జరుగుతుంది. తెలంగాణలో మహానాడు జరుగుతుంది అతి త్వరలో అనే ఉన్న మీకు విశ్వాసంగా చెప్పగలుగుతారు? తెలంగాణలో మహానాడు జరుగుతుంది, గతంలో కూడా జరిగినాయి, మరి రాబోయే రోజుల్లో కూడా జరుగుతాయి. ఎందుకంటే మహానాడు అనే కాదు, పార్టీ పుట్టిందే తెలంగాణలో. పార్టీ నడిబొడ్డున, హిమాయత్ నగర్ నడిబొడ్డున పార్టీ పుట్టింది. అది ఎవరు కూడా చెరపలేని అంటే గట్టి నిజం అది. ఖచ్చితంగా తెలంగాణలో పూర్వవైభవం దిశగా పార్టీ అడుగులు వేస్తుంది. మరి రాబోయే రోజులలో మరి ఇండివిజువల్గానా కూటమిగా అనేది అధ్యక్షుల వారు, మరి జాతీయ అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారు వారు సూచనల మేరకే ఖచ్చితంగా జరుగుతుంది. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి బొమ్మ పెట్టుకునే మేము ప్రజలలోకి వెళ్తాం. మళ్ళీ ఏదైతే గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ఓ లేకపోతే ఈ సంవత్సరంన్నర కాంగ్రెసో పరిపాలన మీరు చూసినరు. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే పైసలు లేవు అన్నారు, పైసలు ఉడతలేవు అన్నారు, అప్పులు ఉడతలేవు అన్నారు. లేకపోతే మేము చెప్పులు వేసుకపోయినా, బూట్లు వేసుకపోయినా దొంగతనం చేస్తున్నారు, లేపకపోతున్నారు, ఢిల్లీ పోతే కుర్చీ ఎత్తలేరు అని ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆ తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ ఇన్వెస్ట్మెంట్లు రావు, కంపెనీలు రావు, ఉద్యోగాలు రావు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి, మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేని పరిస్థితి, ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వేస్తున్నది. కానీ మొత్తానికి అటు కుటుంబ పాలన, అటు లక్షల కోట్లు అటు దోచుకున్నారు. మరి ఇప్పుడు కూడా ఈ సంవత్సరం దాటింది. మరి ఈ ప్రభుత్వాన్ని చూడాలి. మరి ఏదైనా ఎప్పటికైనా విద్యార్థులు కానీ యువతకు కానీ మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక విద్యార్థి దశల నుంచి రాజకీయాలు వచ్చింది కాబట్టి వారికి కూడా మేము సూచన చేస్తున్నాము. ఉద్యోగం అనేది ఖచ్చితంగా కల్పించాలి. మీరు ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలు కాకుండా వేరే కంపెనీలు తెచ్చేసినా ఏదైనా చేయాలి, లేకపోతే కొద్దిగా కష్టంగా ఉంటుంది. రైట్. ఇదే జోష్ ఈ 3 రోజుల పాటు కొనసాగడానికి ఒకవైపు వర్షం ఏదో కొంత అడ్డంకిగా మారుతుందా లేదా అన్న అనుమానాల మధ్య మొదలవుతుంది. వర్షం ఈ రోజు అయితే లేదు, ప్రతినిధుల నమోదు సమయానికి అయితే లేదు. సో వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఒకవేళ కార్యకర్తలు వచ్చినా ఇబ్బంది లేకుండా చేయగలిగారా? గతంలో కంటే భిన్నంగా ఈ మహానాడు జరగబోతున్నది. మరి 160 ఎకరాల్లో ఈ విస్తీర్ణంలో ఈ మహానాడు ప్రాంగణం ఉన్నది. మేము 1-2 సార్లు గత 5-6 రోజుల నుంచి నేను ఇక్కడ మానిటరింగ్ కమిటీలో నేను ఉండి, నేను, మా సభ్యులు, మా నాయకులు, మా కన్వీనర్ నిమ్మల రామానాయుడు గారు, మేము అందరం పర్యవేక్షణలతో 1-2 సార్లు వాన వస్తే ఏం చేస్తాము, గాలులు వస్తే ఏం చేస్తాము, లేదా వాటర్ స్టాగ్నెట్ అయితే ఏం చేస్తాము అనే అన్ని మెజర్స్ తీసుకున్నాము. అదేవిధంగా తుఫాన్ వచ్చినా, మరి వర్షాలు పిడుగులు పడినా, ఏది పడినా ఈ కడపలో నా భవిష్యత్తుగా ఈ మహానాడు జరగబోతున్నది. ప్రతి కార్యకర్తకు స్ఫూర్తినివ్వబోతున్నది.